అదే వాళ్ళు విధంగా కేసులు అయితే వేయగలిగారు కానీ కేసులు వేసి కోర్టులో ఏదో నిలువరించగలిగాము అని తాత్కాలిక ఆనందం పొందారు కానీ దానివల్ల వైఎస్ఆర్సీపీ పార్టీకి కావచ్చు మేలు జరగడం లేదు. రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ వృద్ధులు పింఛన్స్ తీసుకునే పింఛన్దారులు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా ఈవెన్ టీడీపీ మద్దతుదారులు ఉన్నా కూడా అందరూ వన్ సైడ్ అయిపోయినట్టే అంటారా ఈ అంశం వల్ల? నేనేమంటా అంటే సార్, ప్రజలకు మనం ఏం చేస్తున్నాం అనే విషయం, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతా ఉంటే ఎవరు చూడలేదు అనుకుంటే అది భ్రమ. పురంధరేశ్వరి గారు, బీజేపీ నేత పురంధరేశ్వరి గారు అయితే ఏం చెప్తున్నారంటే అకౌంట్ లో వేయొచ్చు కదా, డిబిడి పద్ధతి ద్వారా వేయొచ్చు కదా అంటున్నారు. వీళ్ళకి అర్థం కాని విషయం అంటే డిబిడి పద్ధతి అనేది వృద్ధులు, వికలాంగులు, వితంతువులు బ్యాంకులకు వెళ్ళి తీసుకొచ్చిన పరిస్థితి ఉంటుందా? ఈ విషయం కూడా తెలియకుండా వీళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. మేము జాతీయ అధ్యక్షులము, జాతీయ పార్టీలకు అధ్యక్షులుగా ఉన్నాం కాబట్టి, చంద్రబాబు నాయుడు గారికి ఊడిగం చేస్తున్నాం కాబట్టి విషయం చిమ్ముతామంటే ప్రజలు గమనిస్తా ఉంటారు. పురంధరేశ్వర్ గారి ఆలోచన విధానం ఎలా ఉంది అనేది, పెత్తందారుల ఆలోచన విధానం ఎలా ఉంది అనే విషయం ఈ వీళ్ళు మాట్లాడే మాటలు ఎలా ఉన్నాయి. మళ్ళీ ఏం చెప్తున్నారు, మాకు వాలంటీర్లు ఇంటికాడికి వచ్చి ఇచ్చేనే మంచిది అని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇవ్వాలా అంటున్నారు. ఈ రోజు చెప్తా ఉన్నారు 1,30,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగస్తులు ఉన్నారు కదా అని. ఈ రోజు ఎలక్షన్ల ముందరైనా ఒప్పుకున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, పురంధరేశ్వరి గారికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, జనసేన పార్టీ నాయకులకు, పవన్ కళ్యాణ్ గారికి థ్యాంక్స్ చెప్తా ఉండా. ఎందుకంటే ఉద్యోగాలు ఇవ్వలేదని వీళ్ళే కదా 5 సంవత్సరాల నుంచి మా మీద రాళ్ళు వేస్తా ఉండేది, బుద్ధి చల్లుతా ఉండేది. గ్రామ సచివాలయ వ్యవస్థ దాదాపు 1,35,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. ఆ ఉద్యోగస్తులు ఉన్నారు కదా, వాళ్ళ చేత ఇంటికి పెన్షన్లు పంపిణీ చేయమని సలహా ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆ ప్రభుత్వం ఏ విధంగా పనిచేయాలని మీరు చెప్పినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. కానీ ఆ ఉద్యోగాలు మేము ఇచ్చాము, జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారని ఒప్పుకున్నందుకు మీకు థ్యాంక్స్ చెప్తా ఉండా. ఇప్పటికైనా నిజాన్ని ప్రజలకు చెప్పినందుకు ఒప్పుకుంటా ఉన్నా. ఎందుకంటే ప్రజలకు అంతా తెలుసు, వీళ్ళు బురదజల్లేది తప్పు అని ఈ రోజుకైనా తెలుసుకున్నందుకు చెప్తా ఉన్నా. కొంతమంది ఛానల్స్ వాళ్ళు కూడా చెప్తున్నారు రెడ్డి గారు, టీడీపీ వాళ్ళకి ఇస్తే టీడీపీ కార్యకర్తల చేత ఇంటింటికి డబ్బులు పంచేస్తారట. పింఛన్లకు రావాల్సినటువంటి 700 కోట్లు టీడీపీ నేతలకు ఇస్తే వాళ్ళ కార్యకర్తలతో అందరికి ఇంటికి వెళ్ళి పంచేస్తారట డబ్బులు. అది కాదు చెప్పింది మీకు, అది కాదు చెప్పింది. రేపు మనం అధికారంలోకి వస్తే మన వార్డు మెంబరో లేకుంటే మన కౌన్సిలరో మనకు సంబంధించిన వాళ్ళకే పింఛన్ ఇస్తాం. అది లోకేష్ గారు అన్నమాట. అది లోకేష్ గారు చెప్తున్నమాట. నేను చెప్తుంది కొంతమంది జర్నలిస్టులు టీవీలో జర్నలిస్టులు కూర్చొని టీడీపీ వాళ్ళకి ఇవ్వండి డబ్బులు, తీసుకెళ్లి 700 కోట్లు టీడీపీ వాళ్ళకి ఇస్తే వాళ్ళ కార్యకర్తల చేత ప్రతి ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తారు కదా. అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎలా ఉందంటే, ప్రభుత్వం పనిచేస్తుందండి, వాలంటీర్లను ప్రభుత్వం నియమించుకుంది, ప్రభుత్వం నియమించుకున్న వాలంటీర్లే వద్దని చెప్పి టీడీపీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జేబులో నుంచి ఇవ్వచ్చు కదా. పాపం చంద్రబాబు నాయుడు గారి దగ్గర లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, ఏదో ఒకటి అమ్మి ఇచ్చే మంచిదే కదా. వృద్ధులకు ఇస్తా అంటే ఎవరన్నా వద్దన్నారు, మేమన్నా అడుగుంటావా? 5,000 కంటే 10,000 ఇవ్వమని చెప్పండి. ఇలా కాకుండా ప్రభుత్వం మీకు అధికారం ఉన్నప్పుడు ఏం చేశారంటున్నాం. టీడీపీ 14 సంవత్సరాల అధికారంలో ఉంది కదా. 9 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్నప్పుడు ఈ వృద్ధులు, వికలాంగులు, వితంతువులు పని తెలియదా వీళ్ళకు అంటున్నా. 70 రూపాయలు ఇచ్చేవారు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు. 2004 అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చే నాటికి చంద్రబాబు నాయుడు గారు 2004 ముందర ముఖ్యమంత్రిగా పనిచేసిన 9 సంవత్సరాల కాలంలో 70 రూపాయలు 5 నెలలకు, 6 నెలలకు, 10 నెలలకు 70 రూపాయలు ఇచ్చేవారు. నెక్స్ట్ పెన్షన్ కావాలని ఎవరైనా అర్జీ పెట్టుకుంటే ఆ ఊర్లో ఎవడో ఒకరు చనిపోతే పింఛన్ ఇచ్చే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉండేది. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు మనసున్న ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో 200 రూపాయలు చేసి, కులం చూడకుండా, మతం చూడకుండా, పార్టీ చూడకుండా ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు, పింఛన్ ఇచ్చిన వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. 108 ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. ఉచిత విద్యుత్తును ప్రవేశపెట్టింది రాజశేఖర రెడ్డి గారు. దాన్ని ఈ రోజు వరకు అందరూ కంటిన్యూ చేస్తా ఉన్నారు. అదే ఆరోగ్యశ్రీని జగన్మోహన్ రెడ్డి గారు 25 లక్షలకు పెంచి దాదాపు 3,300 ప్రొసీజర్లు చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళ ఆయన ఒక అడిగేస్తే 10 అడుగులు ముందుకేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. 2,000 1000 రూపాయలు చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు అయితే, జగన్మోహన్ రెడ్డి గారు 2017 నవంబర్ 7వ తారీఖున వేంపల్లిలోని అవ్వాతాతల దగ్గర మీటింగ్ లో చెబుతూ, అవ్వాతాత నేను చెప్తున్నా మీకు, నేను అధికారంలోకి వచ్చిన వెంటనే 2,000 ఇస్తాను. అయితే ఎలక్షన్లకు 2 సంవత్సరాల ముందర చెప్తున్నాను కాబట్టి
2 నెలల ముందర చంద్రబాబు నాయుడు గారు 2000 ఇచ్చేదానికి ప్రయత్నం చేస్తాడు. ఇచ్చే చంద్రబాబు నాయుడు గారు 2000 ఇస్తే నేను 3000 వరకు తీసుకొని పోతాను అధికారంలోకి వచ్చిన తర్వాత. వెంటనే పెంచుకుంటూ పోయి 3000 చేస్తానని చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు 3000 ఇస్తున్నాడు. ఈ రోజు ఎలక్షన్ల ముందు 2 నెలల ముందర 2000 రూపాయలు పింఛన్ చేసి దాన్ని ఏదో 5 సంవత్సరాలు నేను చేశానని చెప్పుకున్న ఘన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది. చేయంది కూడా చెప్పుకున్న చరిత్ర ఆయనది, చేసింది చెప్పుకునే చరిత్ర మాది. మేము చెప్పామంటే చేస్తామనే విషయం ఈ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు నమ్ముతారనే విషయం అన్ని రకాల సర్వేలలో, అన్ని రకాల టీవీ సర్వేలలో, లేకుంటే ఏదైతే సర్వేలు చేస్తున్నారో సర్వే సంస్థలంతే జగన్మోహన్ రెడ్డి గారు 150 నుంచి 160 సీట్లతో గెలుస్తాడని అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారి విజయాన్ని ఎవరు అడ్డుకోలేరు. ఇది ఎన్ని కుట్రలు పడినా, ఎన్ని కుతంత్రాలు పడినా జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డుకునే పరిస్థితి లేదు. 160 సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళా ముఖ్యమంత్రి అవుతారు. 20కి 25 పార్లమెంట్ సీట్లు గెలుస్తామనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను సార్. అయితే ఈ రోజు సచివాలయాల ద్వారా పింఛన్స్ కూడా అందిస్తున్నటువంటి పరిస్థితి, ఈ అవ్వాతాతలందరూ కూడా సచివాలయాల దగ్గర బారులు తీరినటువంటి పరిస్థితి కూడా చూస్తూ ఉన్నాము. ఏంటంటారు అసలు ఈ పరిస్థితి ఎలా ఉంది? దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? నేనేమంటాను సార్, ఇటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇంతకు ముందు గతంలో 2019కి ముందర ఇటువంటి పరిస్థితి ఉండేది అని తెలుసుకున్న, తన పాదయాత్రలో తెలుసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి పరిస్థితి ఉండకూడదని ఒక లక్ష్యంతో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చాడు, గ్రామ సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చాడు, వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తే అదే వాలంటీర్లను చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారు, వీళ్ళు మూటలు మోస్తారు, ఎవరు లేనప్పుడు ఇంటి తలుపులు తడతారు, మధ్యాహ్నం పూట వచ్చి తలుపులు తడతారు అని కారుకూతలు కూసింది చంద్రబాబు నాయుడు గారు. ఇదే వాలంటీర్లను గతంలో పవన్ కళ్యాణ్ గారు అయితే హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని చెప్పాడు. ఎక్కడయ్యా మహిళలు తప్పిపోయారు? నీకు రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా నీకు అభిమానులు ఉన్నారు కదా, ఏ ఊర్లో ఎంతమంది తప్పారో, నీకు ప్రతి ఊర్లో నీకు అభిమానులు ఉన్నారు, ఆ ఊర్లో ఉండే అభిమానులను కనుక్కొని ఎంతమంది తప్పారు పేర్లతో సహా బయట పెట్టాయి అంటే నేను చెప్పను. ఏదో వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారని, ఎన్నో రచ్చబండల మీద అనుకున్నారని చెప్తాడు. ఇలాంటి తప్పుడు మనం బాధ్యత గల ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు, బాధ్యత గల ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గాని, చంద్రబాబు నాయుడు గాని ఒకరి మీద ఆరోపణలు చేసేటప్పుడు తన యొక్క ఆధారాలు పెట్టుకొని మాట్లాడితే మంచిది. బురద జల్లే కార్యక్రమం చేస్తే ప్రజలు మీ మీద బురద జల్లుతారు అనే విషయం తెలుసుకోవాలా. మిమ్మల్ని ఓట్లతో, జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లతో గెలిపిస్తారు, మిమ్మల్ని అదే ఓటు వేయకుండా మిమ్మల్ని ఇంటికి పంపించే పరిస్థితి దగ్గరలో ఉందనే విషయం మీ ద్వారా తెలియజేస్తున్నాను. పవన్ కళ్యాణ్ గారి చెప్పండి. పింఛన్లను ఖచ్చితంగా ప్రభుత్వం బాధ్యతగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న ఉద్యోగస్తులు ఖచ్చితంగా ఆ పింఛన్లను ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాం.